నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి ప్రభు పెట్టి వందనాలు. అందరికి కూర్చున్నామండి. పిల్లరా, దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి. చూడండి, నేను చదువుకున్న ఈ లేఖన భాగమని మరలా మీరు తెరిచినట్లయితే చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలని ధ్యానం చేసుకుందామండి. 2వ రాజుల గ్రంథము, బైబిల్ గ్రంథంలోంచి పిల్లలు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలని చదువుకుందామండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. చాలు పిల్లారా. ఏమండి, ఇక్కడ మనకి కనబడుతున్న ఈ యొక్క పరిస్థితులు ఏమిటంటే, చదవబడిన వాటిల్లో ఏమున్నదంటే, ఎలీషా మీకు తెలుసు కదా. ఏమండి, ఎలీషా ఎవరండి? ప్రవక్త పిల్లారా. ఈ ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యులు ఉన్నారండి. అంటే ఒక శిష్యుల బృందం ఉన్నది పిల్లారా. ఈ ఎలీషా ఏం చేస్తాడంటే, ఈ శిష్యుల బృందానికి ఏమండి దేవుని మాటలు ఉపదేశిస్తూ శిక్షణ, ఒక మాట చెప్పాలంటే శిక్షణ. ఏమండి, ఆయన భాగం అందరికి కూడా శిక్షణ. మనం పిల్లలను పంపిస్తాం కదా, కోచింగ్లు పంపిస్తాం. ఆ కోచింగ్, ఈ కోచింగ్, ఏమండి కోచింగ్కి వెళితే ఇలాగా కొన్ని శిక్షణలు కూడా ఉంటాయి పిల్లారా. ఏమండి, తర్వాత ఇంకో రకరకాలు ఉండి పిల్లారా. అయితే ఇక్కడ ఎలీషా, ఏమండి, ఈ ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులందరూ కూడా ఉన్నారు. అయితే పరిస్థితులు ఏంటంటే పిల్లారా, వాళ్ళు ఉంటున్న స్థలములో ఏమండి అందరూ సరిపోవట్లా. అర్థమైందండి. ఇప్పుడు మనం ఇక్కడ బయట పెడుతున్నాం ప్రార్థన, మన లోపల అందరు కూడా ఇరుక్కొని అవునండి, కొందరు వచ్చారంటే అందరు ఇరుక్కొని కంఫర్టబుల్గా ఉండలేదు. ఒక మాట చెప్పాలంటే, అంటే ఫ్రీగా ఉండలేదు. అక్కడ అందరికి కూడా అక్కడక్కడ ఇరుక్కొని ఉండటం వల్ల స్థలం సరిపోవట్లేదు. కాబట్టి ఈ శిష్యులు అనుకున్నారు, ఏమనుకుంటే, మనం ఇంకొక గృహం వేసుకుందాం, పక్కన ఇంకొక నివాసం వేసుకుందాము, ఆ నివాసంలో అందరూ ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నారండి. అయితే ఇంకా వాళ్ళు అనుకోని ఆ మాటలు ఏం చేశారంటే, అయ్యగారు మనం ఉన్న ప్రాంతము ఇరుకుగా ఉంది కాబట్టి, స్థలం సరిపోవట్లేదు కాబట్టి ఆ యోర్దాను నదికి అవతల వెళ్ళిపోయి కొన్ని మునానులు అంటే చెట్లు నరుక్కొని, మనం సరిబాదులు నరుక్కొని వచ్చి గుడిసేసుకుంటాం కానీ, అలాగే నరుక్కొని వద్దామండి అంటే సరే అన్నాడు. ఎలీషా గారు ఏమన్నాడంటే సరే అన్నాడు. మంచిది, వెళ్ళండి అంటే వాళ్ళు ఏమనంటే, మేము వెళ్ళము, మాతో పాటు నువ్వు కూడా రావాలి. అర్థమైందండి. ఏం రావాలి? ఎవరు అంట? సేవకుడిని కూడా రమ్మన్నారు. అయితే సరే పదాం పని చెప్పేశారు. ఆయన శిష్యులు ప్లస్ ఎలీషా గారు కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఇంకా చెట్లన్నీ కూడా ఎవరి చెట్టు మీద వాళ్ళు నరుకుతున్నారండి. అర్థమైందండి పిల్లారా. నరుకుతున్నప్పుడు ఇక్కడ మీరు 5వ వచనం చదువుకున్నట్లయితే ఒక మాట రాయబడిందండి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చుకునని మొరపెట్టెను. చాలు పిల్లారా, మీరు చక్కగా ఈ ఎలీషా చాప్టర్ అంతా చదివితే చాలా కొన్ని అద్భుతాలు ఉన్నాయండి. చాలా ఆత్మీయ అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా బాగున్నాయి పిల్లారా. వీళ్ళందరూ నరుకుతున్నారు కూడా అండి. నరుకుతున్నప్పుడు ఏం జరిగిందంట? గొడ్డలి ఊడిపోయిందంట పిల్లారా. అర్థమైందండి. గొడ్డలి ఊడి ఎక్కడ పడింది? నీటిలో పడిందండి. ఇంకా పిల్లారా,
ఒక విషయం మీకు ఈరోజు గొడ్డల గురించే మాట్లాడుతాం. గతంలో కూడా మాట్లాడాము. మరి కొన్ని విషయాలు మరలా మాట్లాడని ప్రభువు మనల్ని ప్రేరేపించాడు. పిల్లారా, చూద్దామండి. నిజంగా ప్రవక్త తన శిష్యులందరూ కలిసి యోర్దాను నదికి పోవుట, ఒకడు దూరం నరుగుతున్నప్పుడు అది జారి నీటిలో పడిపోవుట మనకు తెలిసిన విషయమే. పిల్లారా, అర్థమైందండి? అసలు గొడ్డలి ఊడిపోవడానికి పడిపోవడానికి కారణాలేంటి? ఏమండి, గొడ్డలి అట్లా పడిపోవడం కారణం ఏంటి? కారణం ఏంటంటే పిల్లారా, ఒకటి మనం నిజంగా ఆలోచన చేస్తే, ఒకటి అశ్రద్ధ, రెండు ఏంటిది ఆవేశము, తర్వాత మూడు అవివేకము. నేను అనుకుంటానండి. ఎందుకంటే పిల్లారా, అశ్రద్ధ అంటే ఎందుకంటే పిల్ల అన్నది, చెట్టును నరకటానికి వెళ్ళేవారు ఏమండి కట్టెలు నరకడానికి వెళ్ళేటప్పుడు గొడ్డలు నూరుకొని వెళ్తారు. ఇది ఎలా ఉన్నదా ఏంటి, అసలు కర్ర బాగుందా లేదా అసలు చూసుకుంటారు లేదండి? చూసుకున్నారు లేదా? లేకపోతే ఇంట్లో నేను పెట్టుకొని భుజం మీద వెళ్ళిపోతారా? నేనైతే చాలా అంటే మాకైతే చిన్నప్పుడంటే కొద్ది వయసున్నప్పుడు మా అమ్మమ్మ కట్టెలకు వెళ్ళేటప్పుడు ఆ ఏ అయితే ఉండి అన్ని చూసుకొని పదునుందా లేదా చూసుకుంటాం, నూరుతుంటాం అండి. నూరుకొని చక్కగా చేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా అక్కడికి పోయినాక చూసుకుంటే ఏమవుతుందండి? ఉపయోగపడుద్దా? పిల్లారా, చెట్టును నరుగుతున్నప్పుడు గొడ్డలి కర్రకి సరిగా ఉన్నదా లేదా ఏమండి జాగ్రత్తగా చూసుకోవాలండి. పిల్లారా, ఎందుకు నేను గొడ్డల గురించి మీతో మాట్లాడుతున్నంటే, గొడ్డలి దేనికి సాదృశ్యం అయ్యా అంటే దేవుని వాక్యముకి సాదృశ్యం అండి. దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యం అండి? దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. పిల్లారా, గొడ్డలిని గట్టిగా పట్టుకోవాలి. అది జారిపోతుందంటే అంటే నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? దేవుని వాక్యమని. ఏమండి, దేవుని వాక్యము, దేవుడు మనకి మన రక్షణ ఇచ్చాడు, మన పాపాల నుంచి విడిపించాడు. దేవుడు మనకి రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలండి. దేవుని వాక్యం మనలోంచి ఎత్తుకొని పోతండి కొన్ని. అవునా కాదా పిల్లారా? మీకు ఆంట ఒక మాట చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం మీరు తెరిచినట్లయితే, ప్రకటన గ్రంథం మీరు తెరండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. పిల్లారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మీరు తెరిచినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. 11 గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. పిల్లారా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలంటే పిల్లారా, అర్థమైందండి? దేవుడు మనకిచ్చిన నీతి కిరీటము, యథార్థత అనే కిరీటము, పరిశుద్ధత అనే కిరీటము, రక్షణ అనే కిరీటాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి, గట్టిగా పట్టుకోవాలండి. ఎందుకు పట్టుకోవాలంటే ఆయన ముందే మాట్లాడు ఏంటంట, నేను త్వరగా వచ్చుచున్నాను. పిల్లారా, దేవుడు వస్తున్నప్పుడు మనము నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందండి? మనం ఇక్కడ పోవాలంటే భలే రెడీ అవుతాం అవ్వండి. ఇక్కడ పోవాలంటే ఏం చేస్తాము? అన్నీ ఉన్నాయో లేవో ఏమండి, రాత్రే సర్దుకుంటారా లేదా పొద్దున సర్దుకుంటారా? పొద్దున 7 గంటల ట్రైన్ అనుకోండి, 7 గంటల ట్రైన్ అయితే 5 గంటలు సర్దుకుంటారు. మీరు లేచి సర్దుకోరండి. రాత్రి అన్ని బ్యాగులో పెట్టుకొని చక్కగా సర్దుకొని ఉంటాం. ఎందుకని? ఏదైనా మర్చిపోతే ప్రాబ్లం. మనమైతే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఏమండి, మన కాడ ఏముండయి ఏమి లేవు అసలు. ఏమండి, కొంతమందికి బైబిల్ కూడా ఆడుందో కూడా తెలియదు అసలు. ఏమండి, అరే బైబిల్ కనపడలేదేంద్రా? తల్లి కొడుకుని అడుగుతుంది, రేయ్ బైబిల్ కనపడలేదండి. నీ బైబిల్ నాకేం తెలుసు? ఏందండి, నీ బైబిల్ నాకేం తెలుసు, అది ఎక్కడ పెట్టుకున్నావో అండి. కొంతమందికి ఆదివారము పట్టుకొని వస్తారు బైబిల్, అది ఎక్కడ ఉంటుందో కూడా మళ్ళా వచ్చే ఆదివారం దాకా కూడా ఆ బైబిల్ తెలియదండి. తెలుసా? అంటే
అసలు దాంతో పని లేదు. ఒక ఆదివారమే నీ చేతులకు బైబిల్ కావాలి. దొరికితేనే తీసుకొస్తావు, దొరకకపోతే ఏమండి తీసుకొని రాము. ఒకరోజు ఇట్లానే పాస్టర్ గారండి ఇంటికి వెళ్ళాడు. గృహ దర్శనాలు చేస్తున్నాడు పాస్టర్ గారు. అందరి ఇళ్ళకి వెళ్తున్నాడు. అమ్మ ఎలా ఉన్నా అని అందరి గురించి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు చెబుతూ ఆ సమస్యలకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలా ఆయన అందరి గృహాలు ధరిస్తున్నప్పుడు ఒక సిస్టర్ ఇంటికి వెళ్ళాడు. సిస్టర్ ఇంటికి వెళ్తే పాస్టర్ గారు రాగానే, పాస్టర్ గారు అండి వందనాలు పాస్టర్ గారు అంటే, అమ్మ వందనాలు అమ్మ అంటే, బాగున్నావంటే బాగున్నా పాస్టర్ గారు, కూర్చొని వెంటనే కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది, ఒక గ్లాస్ మంచి తీసుకొచ్చింది ఇచ్చింది, ఇంట్లో స్నాక్స్ ఉంటే తీసుకొచ్చి ఇచ్చింది. పాస్టర్ గారు అండి చెప్పండి పాస్టర్ గారు అండి, అమ్మా నువ్వు బైబిల్ చదువుతున్నావమ్మా అంటే, అవును పాస్టర్ గారు నేను రోజు చదువుతున్నాను పాస్టర్ గారు బైబిల్. అసలు ప్రతిరోజు నేను ఉదయం లెగిసిన కానీ ఫస్ట్ ప్రార్థన చేసుకుని తర్వాత బైబిల్ చదివిన తర్వాత నేను పని స్టార్ట్ చేస్తాను పాస్టర్ గారు అని. మంచిదన్నమాట. అయితే సాయంత్రం అమ్మ చదువుతూనే ఉన్నాను పాస్టర్ గారు, రోజు చదువుతూనే ఉన్నానంటే. తర్వాత ఆయన ఉండేసి, అమ్మ ఇదిగో దేవుని మాటలు 2 మాటలు చదివి నేను ప్రార్థన చేస్తానమ్మా అన్నాడంట. అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే బైబిల్ ఆయన తీసాడు, పలానా అధ్యాయం తీయవన్నమ్మా 2 మాటలు చదువుకుని ప్రార్థన చేద్దాను. ఆమె కూడా బైబిల్ తెచ్చుకుందండి. బైబిల్ తెచ్చుకొని ఇక్కడ తీసింది. ఆయన కూడా తీసిన వెంటనే ఆ బైబిల్ వచ్చి దువ్వెన కింద పడిందండి. ఏం పడింది? దువ్వెన కింద పడిందండి. కింద పడగానే ఆమంటుంది, పాస్టర్ గారండి వారం రోజుల నుంచి దువ్వెన కనబట్టలేదు ఇంట. అసలు ఏందంట, వారం రోజుల నుంచి దువ్వెన ఇంట కనబట్టలేదు, ఎక్కడికి పోయిందా అని ఎతుకున్నా, ఇల్లు అంతా ఎతికినా కూడా దువ్వెన కనబడలేదండి. మీ దెబ్బకి ఇప్పుడు దువ్వెన కనబడ్డదండి నేను ఏమండి. అంటే పాస్టర్ గారు రాగానే ఏమడిగాడు, అమ్మ రోజు బైబిల్ చదివితే నేను రోజు చదువుతున్నాను అన్నది. రోజు చదివి ఆమెకి దువ్వెన కనబడదా? ఏమండి ఎన్ని అబద్ధాలు, ఏమండి ఎన్ని అబద్ధాలు చెబుతుంటారో పిల్లారా. ఆలోచించేద్దామండి. మనకు కలిగిన దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా అంటే చేస్తున్నానండి. చేస్తే ఎలాగుండదు దాని పరిస్థితులు గుర్తుపెట్టుకుని పిల్లారా. నువ్వు కానీ రోజు కానీ ప్రార్థన చేస్తున్నట్లయితే నీ కుటుంబంలో ఖచ్చితంగా ప్రార్థన ధూపం వేయబడుతూ ఉన్నట్లయితే మార్పు ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు. చాలా మంది అంటారు, ఏందో అక్క అసలు ప్రార్థనకు పోతున్నా కానీ అసలు ఏ మార్పు లేదు, అసలు ఏం చేద్దాము, నా కర్మ అలాంటిదిలే. నీ కర్మ అలాంటి, నువ్వు అలాంటి దానివి. ఏమితా అంటది, ఏందో నా బతికింతేలే, ఇంకా నా ఏం మారదులే. ఏం మారుతుంది? నువ్వు మారితే కదా ఫస్ట్. నువ్వు ఉదయాన్నే లెగవగానే నీ కుటుంబం కొరకు, నీ బిడల కొరకు నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? నీ బాధ్యత లేదా? మనం ఏం చేయమండి, మనం అసలు ప్రార్థన చేయము. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేద్దామండి. మార్పు రావాలి అంటే ఏమండి, కుటుంబంలో గొప్ప విషయాలను చూడాలి అంటే, కుటుంబంలో మారిన వ్యక్తుల విషయంలో ఏదైనా కానీ అక్కడ నీ కార్యం జరగాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలండి, బైబిల్ ధ్యానము చేయాలి పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అశ్రద్ధ, వెళ్ళేటప్పుడు గొడ్డలు ఎలాగున్నదో, పదునుగా ఉన్నదో లేదో, కర్రకు సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలండి. అవునా కదా? కట్టెలకు పోయేటప్పుడు కర్ర సరిగా లేకుండా ఏమండి అది ఊడుతుందా లేదా చూసుకోవాలి లేదా? అశ్రద్ధ పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది కూడా చాలా అశ్రద్ధగా ఉంటున్నారండి. అశ్రద్ధగా ఉంటే, సోమరితనంగా ఉంటే నష్టం నీకేనండి. అర్థమైందండి? ఈ లోకం విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ఎక్కడ అశ్రద్ధగా ఉండము. అలసిపోయినా సొలిసిపోయినా కూడా మనం ఏం చేస్తామంటే అన్ని సర్దుకొని రెడీగా ఉంటాము నేను పోవాలంటే. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చే లోపలనే, ప్రార్థన విషయాలకు వచ్చే లోపలనే అస్సలు బాగోదండి. సాతానుడు వెళ్తాడండి. బలహీనతలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కష్టపడే వారికి బలవంతులుగా ఉంటారా, సాయంత్రం కల్లా నీరసమైపోతారండి ఎవరు ఏ పని చేసినా కూడా. కానీ ప్రభువా నాకు బలం ఇవ్వు ప్రభువా, దేవుడు సహాయం అడగాలండి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వారు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నారు పిల్లారా. అర్థమైందండి? బైబిల్ ఒక మాట ఉంది, మీకు చూపిస్తా చూడండి పిల్లారా. మత్తయి సువార్త మీరు తెరవండి ఒకసారి. మత్తయి సువార్త మీరు తెరిచినట్లయితే 13వ అధ్యాయం పిల్లారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట కూడా మనం చూసుకుందామండి. చదవండి అమ్మా. ఎవడైనాను అమ్మ 13వ అధ్యాయము 19వ వచనం అమ్మ. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన విత్తబడిన వాడు వీడే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏందంట? దేవుని వాక్యము వింటారు, వినియు గ్రహించకపోతే ఏం చేస్తారండి? కొంతమందికి ఏముండదు, వెళ్ళొచ్చామా వచ్చామంతే. ఏం విన్నామంటే ఏం చెప్పరు, ఏం తిన్నామంటే చెబుతారు. ఏమండి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఏం విన్నామంటే ఏం చెప్పరు, దాని గురించి గ్రహించుకుని ఏం తిన్నావు అంటే మాత్రము చెబుతారండి. ఏమండి? సాంబారు చేశారండి, ఎంత బాగా చేశారనండి సాంబారు. ఏంటంట? సాంబారు ఎంత బాగా చేశారు. మీకు ఒకసారి చెప్పాను కూడా, మళ్ళా చెబుతున్నానండి. ఇన్నిమెళ్ళ ప్రాంతంలో మేము వెళ్ళామని, అక్కడికి వెళ్తే ఒక అంకుల్ ఉన్నాడు. పాపం ఆయనకి షుగర్ పేషెంట్, కాలుకి బాగా పుండి అయిపోయి మంచంలో ఉంటాడు. ఏమాత్రం రోజు ప్రార్థనకు పోతుంది అండి, రోజు ప్రార్థనకు పోతుంది. ప్రార్థనకు పోతుంది. ఇంటికి రాగానే అడుగుతాడంట, ఏమే ఇవాళ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడో చెప్పంటే ఆమె ఏం చేస్తంటే, ఇవాళ చర్చిలో భోజనాలు ఎలా పెట్టారో తెలుసా అండి? ఏమండి? గడ్డ పెరిగేశారు. సారు గడ్డ పెరిగేశారు, వంకాయ కూర చేశారండి ఇవాళ, ఎంత బాగా చేశారు. ఇది నిజమండి, ఇది నిజంగా. వంకాయ కూర ఎలా చేశారు, దొండకాయ కూర ఎలా చేశారు, ఏమండి? అవి ఎలా చేశారు, ఇవి ఎలా చేశారు, ఇవే చెబుతుంది. కానీ ఒక్క రోజు కూడా పాస్టర్ గారండి పక్క నేను మనసులో పడుకుని ఉంటాడు ఆయన, ఒక్క రోజైనా దేవుడు మాట చెప్పిదిగా, పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పాడు, ఇది ఈ వాక్యం ఇది గ్రహించుకున్నది నా కోసమే మన కోసమే అని ఒక్కరోజు చెప్పుద్దేమనంటే ఏం చెప్పలేదు. మళ్ళీ ఏమన్నదంటే, నువ్వు రావు చర్చికి, అసలు నువ్వు రానే రావు, అసలు నువ్వు వెళ్తున్నావుగా నువ్వు వెళ్ళేదని ఏం చేస్తున్నావు అని పాపం ఈయన్ని రోజు అండి ఆదివారం ఇంకా రావు అంటే ఒకరోజు ఆటో మాట్లాడుకొని పాదాం పావి అన్నాడంట. ఏమన్నా పాదాం పావనే కానీ పోగానే ఆయన కుర్చీలో కూర్చోబెట్టిందేమా, ఎంపై కింద కూర్చుంది. ఇంకా జోగానే పాటలు అయిపోయినాయి, ఇంకా వాక్యం స్టార్ట్ కాగానే ఓ అంటుంది. ఇంకేమో అసలు ఇంకా బండి పోతుంది, ఇంకా ఏమండి తొక్కుతుంది, 60 మీద తొక్కుతుంది, అంటుంది. అక్కడ సౌండ్ దెబ్బకు మళ్ళీ 30 వస్తుందామా, ఇంకా తొక్కటవే అసలు. ఇంకా బండి ఇంకా నిద్రపోతుంది, ఇంకా గురకలు పెడుతుంది. అసలు ఏం చూస్తున్నాడు ఈయనట్టునే చూస్తున్నాడు. ఓహో ఏం ఇదే అన్నమాట. ఏందండి? ఏం మందిరానికి పోయి ఏం చేస్తుంది, గురకలు పెట్టి నిద్రపోతుంది. ఇలాంటి వాళ్ళు గోడలు చూసుకుంటారండి. గోడలు చూసుకొని రేవంత్ రెడ్డి ఎట్లా అనుకున్నది చక్కగా అసలు కుర్రోళ్ళలాగా ఆనుకున్నాడండి. గోడకు ఆనుకుంటాడు. ఇంకా బాగుందంటే ఇంక వెళ్ళిపోతాడు, ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా అసలు ఒకరోజు ఇట్లానే నిద్రపోతుంటే పాస్టర్ గారు అన్నాడంట, రేపు అట్లు చేయకపోతే చచ్చిపోతా అని చెప్పిండంట. ఏమండి? ఏమన్నారా? రేపు అట్లు చేసుకొని రాకపోతే, అట్లా చేయకపోతే అన్నాడంట. ఏమో గబ్బుకుని మెలుకుబడి లేచిందంటేమా. లేచి అమ్మో పాస్టర్ గారు అట్లు చేసుకొని రాకపోతే చచ్చిపోతారని చెప్పేసి రాత్రి లేదు బియ్యము పప్పు నానబోసి చక్కగా లేదు, ఏమండి మిక్సీ వేసి పిండి పట్టి అట్లు పోసుకొని తీసుకొచ్చిందంట, హాట్ బాక్స్లో పెట్టుకొని. ఏందమ్మా అంటే, నువ్వేగా పాస్టర్ గారు చెప్పావు అట్లు చేయకపోతే చచ్చిపోతా అని చెప్పావు కదంటే, అందుకు అట్లు చేసుకొచ్చానని చెప్పిందని. ఓ అమ్మ తల్లి, అట్లు కాదమ్మా, దోశలు కాదు, దేవుని మాటలు అట్లా కానీ నువ్వు చేయకపోతే చచ్చిపోతావు. దేవుని మాటలు వినకపోతే ఇలాగని చెబితే నువ్వు అట్లు అనుకున్నావంటే మొత్తం నిద్రపోయింది. కానీ ముందు మొత్తం నిద్రపోయింది, అట్లని కానీ లేచిందామా, అందుకు అట్లు చేసుకొచ్చిందండి.
నేనేం చేశానంటే పిల్లారు ఇంకా ఇంటికి రాగానే ఏం వాక్యం చెప్పాడే పాస్ గారు అని అన్నాడు. ఏం చెప్పాడండి? నేను నిద్రపోతే ఏం తెలుస్తుంది ముఖ్యంగా? రోజు ఇదే పని అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఎవడైనా రాజ్యమును గూర్చి వాక్యం వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? వాని హృదయముల నుండి వాక్యముని ఎత్తుకొని పోతాడు. పిల్లారా ఏమండి, ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. పిల్లారా అశ్రద్ధగా ఉంటే ఏం చేస్తాడండి? ఎత్తుకొని పోతాడండి. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే, ఏదో ఈ యొక్క శిష్యులు ఏం చేశాడు? శిష్యుల్లో ఒకడు అశ్రద్ధగా ఉండి గొడ్డలి ఊడి జారి నీళ్ళలో పడిపోయిందండి. జారి పడిపోతే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏదో పొరపాటు జరిగింది, నష్టం జరిగింది, ఏం చేయాలి? ఇప్పుడు కూర్చొని ఏడవాలా? అయ్యో వాళ్ళు నరుగుతున్నారు, దూలాలు నరుగుతున్నారు, ఒక్కొక్కరు అందరూ తలా ఒక చెట్టెక్కి నరుగుతున్నారు, వాళ్ళు దూలాలు చెక్కుతున్నారు, ఈయన కూర్చొని ఏడుతున్నా, ఏందయ్యా అయ్యా నా గొడవలు ఊడిపోయిందన్న చేశాడు. అతడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి తన అభ్యర్థన చేసుకున్నాడు. అయ్యా నా గొడ్డలి ఊడి నీళ్ళల్లో పడిపోయింది. సమస్యలు మన ముందున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంట్లో కూర్చొని ఏడిస్తే సమస్యలు పోతాయా? సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి, దేవుని సేవకులు చెప్పాలి, సంఘానికి చెప్పాలి, ఇదిగో నాకు ఈ సమస్య ఉన్నది, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన అవసరత నాకు కావాలి. చెప్పుకుంటున్నారు? ఈరోజు చెప్పుకోవట్లేదండి. సంఘంలో చెప్పేవాళ్ళు తక్కువ అయిపోయారండి. ఏమండి, అందుకని పాస్టర్ గారికి ఏ పని లేదు ఇప్పుడు. ఉంటుందా? మీరు చెబితేగా మీకోసం మోకాలేసి ప్రార్థన చేసేది, మీరు చెబితే కదా సంఘంలో ఉండాలి చెప్పేది. ఇదిగో ఈ పరిస్థితి ఉందంట, మీరు ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు రాండి, మందిరానికి రాండి, వచ్చి కొద్దిసేపు ఆ కుటుంబం కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేద్దును. ఎక్కడైనా మనం ఇంటికి ఎన్ని తెప్పలను పడతాం కానీ దేవుని సన్నిధికి రావట్లేదు. పిల్లరా ఏమండి, ఆలోచించేద్దాం. ప్రియదేవుని దేవుని సన్నిధికి రావాలి, వచ్చి ఇక్కడ మనము మన అభ్యర్థన చేసుకోవాలి, సమస్య చెప్పాలి. దేవుని సేవకుడికి ఏం చేశాడు ఈయన? ఎలీషా గారికి ఏం చెప్పాడంటే చెప్పేశాడు. పిల్లారా ఏం చెప్పాడంటే, అయ్యా నేను అది ఏం తీసుకున్నానంటండి, చదువుదామండి ఒకసారి చూడండి పిల్లారా. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఏం తెచ్చిందంటమ్మా? ఎరువు తెచ్చింది కదా. పక్కింటి వాళ్ళు అడుగుతుంటాం, అప్పుడప్పుడు మనం అడుగుతుంటామండి, అడుగుతాం లేదా? మీ ఇంట్లో గడ్డ పలుకుందా, కొద్దిసేపు ఇవా అంటాం. పారుందా, బొచ్చుందా, ఏమండి గొడ్డలు ఉందా అని అడుగుతామండి. మన ఇంట్లో లేని పక్కన అడుగుతాం లేదా? కొంతమంది అయితే ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఏ పిల్లికో లేకపోతే ఫంక్షన్కి పోయేటప్పుడు, అక్క నాకు చెవులు లేవు కానీ చెవులకి ఇవ్వను ఏమండి. అట్లానే పాపం విజయక కూడా తీసుకొని పోయింది, పాస్టమ్ గారి తీసుకొని పోతే అదృష్టంగా ఒకటి పోయింది. ఏమండి ఎరువు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలా? ఎట్లా జాగ్రత్త? ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. మనం పక్కన వస్తువులు తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వస్తువులకి ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతకంటే డబల్ జాగ్రత్తగా మనము ఉండాలండి. ఇప్పుడు అయ్యగారు తెచ్చుకున్న గొడ్డలి అది ఊడి నెలలో పడిపోయింది. పడిపోతే ఏం చేయాలి? ఏమండి ఏంది నెయ్యను పో, నువ్వు ఎలాంటి గొడ్డలు ఇచ్చావు తెలుసు, అసలు కర్రకి ఊడేది ఇచ్చంటే ఆయన ఏమంటాడు, నువ్వు చూసుకోవాలి లేదా అండి, నువ్వు చూసుకోవాలి లేదా? వంక పోయింది ఇచ్చావు, నేను పోయి ఇట్లా చక్కగానే పారిరిగిపోయిందంటే ఏమంటాడు? ఇవ్వాలా లేదండి? మనం అరువు తెచ్చుకుంది మన దగ్గర పాడైపోయినప్పుడు, అది నష్టపరచబడ్డప్పుడు మనం తిరిగి ఇవ్వాలా లేదా? ఇవ్వాలా? ఎక్కడ చెప్పిందా ఈ బైబిల్లో తిరిగి ఇవ్వమని అని అంటారా? ఏమండి చూద్దాం, బైబిల్ తెరవండి మీరు ఒకసారి. నిర్గమాకాండం మీరు తెరవండి పిల్లారా. నిర్గమాకాండం మీరు తెరిచినట్లయితే
మనము ఇతరుల దగ్గర తెచ్చుకున్న వస్తువులు మనకు తిరిగి ఇవ్వాలని చక్కగా బైబిల్లో అన్నీ కూడా పిల్లలు స్పష్టంగా లా అంటంగండి చక్కగా దేవుడు మనకి రాయించి ఉంచాడండి. నిర్గమాకాండం పిల్లరా 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. నిర్గమాకాండము చదవండి అమ్మా. ఒకడు అందరు తెలిసారమ్మా, పేజీ నెంబరు 63 పిల్లలు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బాదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును ఆర్చుకొనవలెను. చాలు పిల్లరా, ఏం చేయాలంటండి, మన పొరుగు వాని దేరాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు అది మన దగ్గర లేనప్పుడు ఏం చేయాలంట? ఇస్తాంలే, ఇకపోతే ఏం చేస్తావు నువ్వు? ఏమండి, ఇకపోతే ఏం చేస్తావు? కొంతమంది అంటారు, ఏందమ్మా ఇరిగిపోయింది, ఏంది ఇప్పుడు నీకు గోలేంది ఇంటి ముందు, పో ఇస్తాంలే, తెచ్చేస్తాంలే, పారిపోతామా? తీసుకునేటప్పుడు భలే నాక్ గడుగుతారండి చాలా మంది. అయితే ఎంత నాక్ గడుగుతారు, ఇప్పుడే తెచ్చేస్తాలే అక్క, ఇప్పుడేలే, కొద్దిదేలే, కొద్ది పనేలే అంటాం మనం. కొద్దికేలే, కొద్దిగా దాన్ని ఇరిగింది. ఏమండి, తర్వాత అంటాం, ఏంది ఊరిచ్చిపడి పారిపోతాం అనుకున్నావా అంట. రకరకాలుగా తీసుకునేటప్పుడు ఒక మాట ఉంటుంది, ఇచ్చేటప్పుడు ఇంకొక మాట ఉంటుందండి. కానీ బైబిల్ చెబుతుంది పిల్లరా, జాగ్రత్తగా వినండి, నువ్వు తెచ్చుకుని ఖచ్చితంగా నువ్వు తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు ఈయనంటున్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చాను, అయ్యా ఆ గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది, అది నేను అద్దెగా తెచ్చుకున్నాను, పక్కన అరువు తెచ్చుకున్నాను, పక్కన వాళ్ళు అడిగి తెచ్చుకున్నాను అయ్యా, ఇంటికి పోతే మామూలుగా ఉండదయ్యా. ఇప్పుడు ఏమండి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామండి. నిజంగా ప్రతి మనిషి కూడా అండి, ప్రతి మానవుడు కూడా తన స్థితి మారినప్పుడు పిల్లారా ఏం చేయాలండి, తన స్థితి బాగలేనప్పుడు, పరిస్థితులు అన్ని సరిగా లేనప్పుడు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుకోవాలి పిల్లారా. అది ఏదైనా కావచ్చు, ఇక్కడ వస్తువు అయింది, రకరకాల పరిస్థితులు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు అప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి, దేవుని యొద్దకు వెళ్ళి చెప్పాలి పిల్లారా, ప్రాబ్లం చెప్పాలి. అర్థమైందండి? ఇతను ఏం చెప్పాడంటే, అది నాది కాదు, నేను బయట తెచ్చుకున్నది, అది ప్రాబ్లమ్స్ అవుతుంది, నువ్వు సహాయం చేయవు. గొడ్డలు ఎంత అండి ఆప్షాలు? ఏమండి, గొడ్డలు ఎంత చెప్పండి, మీరు చెప్పండి, గొడ్డలు ఎంత అండి? మనం అనుకుంటాము చిన్నదే కదా, ఒక 100, 200, 300 ఇస్తే కొనుక్కొని ఇవ్వచ్చు కదా. కానీ అది కూడా దేవుడి సేవలకి చెప్పాడు. మనం కూడా చిన్నయే కదా, సమస్యలు చిన్నయేనండి. పెద్దలు అంటారు కదా, చిల్లరప్పులే సిగ్గు తీసేయంట. లక్షలు ఉన్నాడు ఏం చేయడు, ఇస్తే తీసుకుంటాడు, ఇకపోతే ఇంకంతే. చిల్లరప్పులు ఏం చేస్తాయి, సిగ్గు తీస్తాయి. ఇంటి ముందుకు వచ్చి 10 రూపాయలు ఏవేంది అసలు, 10 రూపాయల బండారం ఎంత, అట్నే ఉంచుకున్నావమ్మా నువ్వు అంటాయి. 10 రూపాయలు. అర్థమైందా పిల్లారా? చిన్న చిన్న విషయాలు మనం ఏం చేద్దాం, నెగ్లెక్ట్ చేస్తామండి. దేవుడి దగ్గర చిన్నయే కదా, ఈ చిన్న సమస్య ఏమవుతుందంటే అవి పెద్ద అయిపోతాయి పిల్లలు. చిలికి వాన ఏమవుతుందండి, ఏమవుతుంది, గాలి తుఫానుగా మారిపోతుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న సమస్యలే అని చిన్న చిన్న వాటి వల్ల నిర్లక్ష్యంగా ఉండబాకండి. దేవుని చెప్పండి, ఆ సమస్య పెద్దది కాకూడదు. అర్థమైందండి? ఆ సమస్య పెనుభూతంగా మారకూడదు, ఆ సమస్య నన్ను భక్షించకూడదు, నా కుటుంబాన్ని చెరపకూడదు. ఈ మొగ్గలోనే మనం ఏం చేయాలంటే తుంచి వేయాలి పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలు, ఆలోచన చేద్దామండి. నిజముగా మనం ఏం చేయాలంటే దేవునికి చెప్పాలి పిల్లారా. మన ప్రాబ్లమ్స్ అన్ని దేవుని దగ్గర మొరపెట్టుకోవాలండి. బైబిల్లో మీకు ఒక మాట చూద్దామండి. చాలా మంది కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు తెలుసు పిల్లలు, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని ఎలా మొరపెట్టుకున్నారు, ఆయన దగ్గర వాళ్ళ యొక్క సమస్యలు ఎలా చెప్పుకున్నారో మనకు తెలుసు. కానీ మీకు ఒక్క విషయాన్ని మాత్రం మీకు చూపిస్తా, చూద్దామండి. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం మీరు తెరవండి పిల్లారా. కీర్తనల గ్రంథము 1వ కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. నా నీతికి ఆధారమగు దేవా,
నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఏంటంటే దావీదు మహారాజు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. దావీదు మళ్ళా ఆయన నాకు శుద్ధ హృదయం కలగచేయి ప్రభువా. ఏమండి, చాలా విషయాలు మనం చూసుకున్నాం పిల్లారా. ఏమండి, ఇక్కడ చాలా మంది కూడా అడిగినట్లు మనం చూస్తున్నామండి. ప్రాబ్లమ్స్ దేవుడు చెప్పుకున్నట్లు మనం చూస్తున్నాం పిల్లారా. నువ్వు చెబుతున్నావా ఈరోజు? ఏమండి, నువ్వు చెబుతున్నావా? నష్టం జరుగుతూనే ఉంటుంది కుటుంబంలో, బిడ్డల జీవితాల నష్టాలు జరుగుతూనే ఉంటాయి. అయినా కానీ మనలో చలనం ఉండదండి. మళ్ళీ అంటాం, వాడు నా మాట ఎంటో లేదండి పాస్టర్ గారండి అండి. వినకపోయినప్పుడు ఏం చేయాలి? బిడ్డలో నీ మాట విన్నప్పుడు నువ్వేం చేయాలంటే మోకాలేసి ప్రార్థన చేయాలి. నీ వల్ల కావట్లేదు, ఎవరి వల్ల కూడా కావట్లేదు, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన దగ్గరికి రా, నీ సమస్య చెప్పుకో. నీవు ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆయన చక్క చేయగల సామర్థ్యం గల దేవుడు పిల్లారా. ఎలాంటి పరిస్థితులైనా కూడా నువ్వు చెప్పాలి దేవునికి వచ్చి. ప్రాబ్లం చిన్నదే కానీ అనుకోబాకండి, అవి చిన్నయే. ఈరోజు చిన్న చిన్న విషయాలకే నీ బిడ్డల మాట పోతే పెద్ద పెద్ద విషయాలు వింటారా? చిన్నప్పుడే వాడిని దారిలో పెట్టాలి పిల్లలు. చిన్నప్పుడే ఆ సమస్యని మన నుంచి దూరపరచుకోవాలి పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎంత చక్కగా మనము ఈ యొక్క ఎలీషాకి ఆ సంగతులు చెప్పాడు పిల్లారు. ఏమని చెప్పాడంటే, ఎరువు తెచ్చుకున్నానయ్యా. ఏం చెప్పాడండి? ఎరువు తెచ్చుకున్నానని మొరపెట్టాడు. మొరపెట్టగానే ఆ దైవజనుడు ఏం చేశాడంటే ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాడా లేదా? 6వ వచనంలో ఉంది పిల్లారా, చదువుదామండి ఒకసారి అండి. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను, అది అతడికి ఆ స్థలమును చూపించెను. చాలు పిల్లలు. ఏం చేశాడంటే ఎలీషాకి విషయం చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఎలీషా గారు అన్నాడు, ఏమన్నానంటే, అది ఎక్కడ పడిందయ్యా అన్నాడు. అవునా, పడిన స్థలము చూపించాడండి. అమ్మ, అర్థమైందా నా మాటలు అర్థమైనయా? ఏం చేశాడు శిష్యుడు? ఆ గొడ్డలి ఎక్కడ పడిందో ఆ స్థలం చూపించాడు. అంటే ఎలీషాకి శిష్యులకు తెలుసా తెలియదా గొడ్డలి పడిన స్థలం? తెలుసా తెలియదమ్మా? జాగ్రత్త, మళ్ళా మీరు చెప్పాలి. గొడ్డలు ఎక్కడ పడిన ఉందో తెలిసిందా తెలియదా? తెలిసిందా? అదే చూపించాడా? ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ పడిపోయావు నీకు తెలియదా? నువ్వు ఏ స్థితిలో పడిపోయావో తెలియదా? నీవు ప్రార్థనలో పడిపోయినావా, లేచున్నావా? విశ్వాసంలో నువ్వు దిగజారిపోయినావా, లేచావా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలియదా? తెలుసు కదా? తెలుసా తెలియదా? తెలుసు. తెలిసినప్పుడు నువ్వు చెబుతున్నావా? దైవజనుడు చెబుతున్నావా? నీవేమని వచ్చి, అయ్యా ఇదిగో నేను ప్రార్థనలో నేను పడిపోయినాను, ఇదిగో ఈ సిచ్యువేషన్లో పడిపోయినాను, దీనివల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, దీనివల్ల నేను వాక్యం ధ్యానించలేకపోతున్నాను, ఇదిగో ఈ విషయాలలో నేను మందిరానికి రాలేకపోతున్నానని సేవకుడు చెబుతున్నావా? నీకు తెలుసా తెలియదా? ఇప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడంటే, గొడ్డలు ఎక్కడ పడిపోయిందయ్యా అన్నప్పుడు ఎలీషా గారు ఏమన్నాడంటే, ఇదిగో రాయి ఎక్కడైనా పడిపోయింది అన్నాడు. మనకు తెలుసు, మన స్థితి మనకు తెలుసు, మనం దేవుని సన్నిధికి ఎందుకు దూరమయ్యో మనకు తెలుసు, ఎందుకు మన ప్రార్థన జీవితం కలిగిలే మనకు తెలుసు. మనం చెప్పాలి. చెప్తున్నామా? బైబిల్లో ఒక మాటను చదువుదామండి. చూడండి, ప్రకటన గ్రంథం మీరు తెరవండి పిల్లారా. ప్రకటన గ్రంథం మీరు తెరిచినట్లయితే 2వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది పిల్లారా. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అర్థమైందమ్మా? ఏం చెప్పాడు దేవుడు? నీవు
ఏ స్థితిలో పడిపోయినావో మనకు తెలుసు పిల్లారా. నాకు కూడా తెలుసు నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేయట్లేదో అది నాకు తెలుసు. కానీ ఆ స్థితి నుండి మనము లేపబడాలి. ఆ స్థితి నుంచి మనము లేవటానికి మనకి సహాయం కావాలి. ఏంటండి, పడిపోయిన వాడికి సహాయం కావాలి లేదా? ఎవరికి సహాయం తీసుకొని లేకవాలి. పిల్లారా, నీవు కూడా నీ పడిపోయిన స్థితి నుంచి, నీవు నీ తప్పిదమ్మ గురించి దేవుడు అద్భుతములు జరిగించేంత వరకు నీవు ఆయన సహాయం కొరకు వేడుకుంటూనే ఉండాలి. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. ఈ శిష్యుడు చెప్పాడు, అయ్యగారు ఇక్కడే పడిపోయింది. అయ్యగారు ఏం చెప్పాడండి? ఇక్కడే పడిపోయిందని చెప్పాడు. చెప్పిన వెంటనే ఇతను ఏం చేశాడు? అతడు తన చేయి చాచి ఏం చేశాడంటే పిల్లారా, కొమ్మనండి. చదివితే మీకు బాగా అర్థమైద్దండి. 6వ వచనం అండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగిను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. పిల్లారా, ఎంత అద్భుతమండి! ఎలీషా దగ్గర ఏమున్నదంటే దేవుని వాక్యం ఉన్నది. పిల్లారా, అర్థమైందండి? మీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఉందండి. ఎలీషాకి చెప్పాడు కదా, ఏం చెప్పాడు? గొడ్డలు ఇక్కడే పడిపోయిందయ్యా అని చెప్పాడు కదా. చెప్పినామంటే ఎలీషా గారు ఏం చేశాడు? ఆయన ఒక కొమ్మ తీసుకొచ్చాడండి. కొమ్మ తీసుకొచ్చి ఏం చేశాడు? నీళ్ళలో వేసాడండి. నీళ్ళలో వేస్తే ఏమైంది? గొడ్డలు ఎక్కడుంది? పైన తేలుతుంది అది. మునిగేదేది, తేలేదేది? పిల్లారా, మునిగేదేది, తేలేదేది? కొమ్మ తేలుతుంది కదా, గొడ్డలు ఏమో ఇనపదు కదా, ఇనప ముక్క కదా, లోపలికి వెళ్ళిపోయింది అది. కానీ తేలే ముక్క వేస్తే మునిగే ముక్క ఏమొచ్చింది? తేలింది. అది అద్భుతం అండి. అర్థమైందండి? తేలే ముక్క పైకేస్తే మునిగే ముక్క ఏమైంది? పైకి వచ్చింది. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డారా, తేలే స్వభావం కలిగిన కొమ్మ నీటిలో వేయగా మునిగే స్వభావం కలిగిన ఇనప మొక్క తేలిందండి. అర్థమైందా పిల్లారా? దేవుని వాక్యం మన దగ్గర ఉన్నప్పుడండి ఎలాంటి పరిస్థితులైనా కానీ ఏం చేస్తాయంటే మునిగిపోయేవాడిని కూడా పైకి లేపుతాయి. పిల్లారా, అద్భుతమా కాదండి? దీని ఏమో తేలే స్వభావం, అదే మునిగిపోయే స్వభావం. తేలే స్వభావం నీటి మీద కానీ మునిగిపోయేది కూడా పైకి లేచింది. పిల్లారా, లేచిందండి. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. దేవుడు అన్నిటిని వాడుకున్నాడు. మోషే చేతిలో కర్ర ఉంది. కర్రను ఏం చేశాడు? వేసిన వెంటనే పాము అయింది. ఆ కర్రతో కూడా నీళ్లు 2 పాయలుగా మార్చబడ్డాయి. మనం రాత్రే చెప్పుకున్నాం, కొండల్లో పిండి కూడా దేవుని చేత వాడబడింది. పిల్లారా, పిండి అయిపోలేదు, ఇంకా అయిపోయిందా? అయిపోలేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని చేతిలో వాడబడుతున్నాయి. ఒక్క మనిషి తప్పక. పిల్లారా, ఒక మనిషి మాత్రమే తన సొంత ఆలోచనల చేత, తన సొంత స్వబుద్ధి చేత తన మీద ఆధారపడి నడుస్తున్నారు తప్పగా దేవుని మీద ఆధారపడి నడవట్లేదని, దేవుని వాక్యముని ఆధారము చేసుకొని మనం నడవట్లేదు. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచన చేద్దామండి. ఎంత భయంకరం పిల్లారా! నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే గొడ్డలి దేనికి సాదృశ్యం అని చెప్పాను? దేవుని వాక్యంకి సాదృశ్యము. ఎలీషా గారు దేవుని సేవకుడు. కొమ్మ ఎవరండి? కొమ్మ దేనికి సాదృశ్యము? ఎలీషా గారి చేతిలో ఏముంది? కొమ్మ వేస్తాడు. కొమ్మ అంటే దేనికి సాదృశ్యం అంటే పిల్లారా, యేసు క్రీస్తుకి సాదృశ్యమై ఉన్నదే. పిల్లారా, నీరు దేనికి సాదృశ్యము? పాపానికి. పిల్లారా, పాపానికి సాదృశ్యమైన దాంట్లో మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభువుని కొమ్మ వచ్చినప్పుడు ఏందండి? ఆ మునిగిపోయేవాడు
లేపబడ్డాడు పిల్ల. ఈరోజు మనందరం కూడా పాపం అని ఏమండి దాంట్లో మునిగిపోతున్నాము. మరణం కావాల్సిన మనల్ని దేవుడు లేపాడు పిల్లలు, దేవుని సేవకుల ద్వారా. అర్థమైందండి? ఈరోజు చాలా మంది కూడా దేవుని సేవకుల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన మాటలు వినిపించబడి అనేక మంది కూడా మరణమైపోవాల్సిన వారు వీరు బ్రతికి జీవించి దేవుని కోసం ఉంటున్నారు పిల్లారా. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచన చేద్దాం. మనము దేవుని సంబంధులుగా మనం జీవించాలి పిల్లారా. దేవుని బిడ్డలుగా మనము కొనసాగాలి పిల్లారా. ఈ గొడ్డలి మనకు నేర్పించే పాఠం ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా గొడ్డలి ఆ పట్టుకున్న వ్యక్తి అశ్రద్ధగా ఉన్నాడండి. ఏం చేశాడు? అశ్రద్ధగా ఉన్నాడు పిల్లారా. దేవుని పని విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, వాక్య విషయంలో కావచ్చు, దేవుని సన్నిధి రావటం విషయంలో కావచ్చు, అశ్రద్ధగా ఉంటే జరిగే నష్టాలు ఇవేనండి. అయితే ఆ సమయంలో ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడండి, దేవుని సేవకుడిని ఆశ్రయించాడు పిల్లారా. తనకు అభ్యర్థన చెప్పుకున్నాడు, తన సమస్య చెప్పుకున్నాడు. ఆ సమస్య ఏమైపోయిందంటే ఆ సమస్య నుంచి విడుదల పొందిందా లేదా? ఏం జరిగిందండి? దేవుని సేవకుడికి సమస్య చెప్పాడు. అయ్యా, ఈ గొడ్డలి నాది కాదు, నేను బయట వేరే వారి దగ్గర తెచ్చుకున్నాను, నేను అరువు తెచ్చుకున్నాను అన్నప్పుడు ఆ గొడ్డలి మళ్ళా తను పొందుకున్నాడు లేదా? పొందుకున్నాడు లేదమ్మా? పొందుకున్నాడండి. ఎంత అద్భుతం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా నీకున్న సమస్య, నీకున్న ఇబ్బందులు, నీకున్న ప్రతి పరిస్థితి కూడా ఏం చేయాలంటే దేవుడు సేవకుడు చెప్పుకొని దేవునికి చెప్పు. నువ్వు చెప్పినప్పుడు ఆ సమస్య పరిష్కారము దొరుకుతుంది. చెప్పనంత కాలము పరిష్కారం దొరకదండి. నువ్వు ప్రార్థన చేయనంత కాలము పరిష్కారం దొరకదు. ఇప్పుడు దాంతో అలానే బాధపడుతూనే ఉండాలి, అలానే నువ్వు దుఃఖపడుతూనే ఉండాలి, వేదన చెందుతూనే ఉండాలి. లేదు లేదు, ఎంత వేదన ఉన్నా కూడా, ఎంత బాధ ఉన్నా కూడా వెళ్ళాల్సిందే. నేను మందిరానికి వెళ్ళాల్సిందే, దేవునికి చెప్పాల్సిందే. నీలోన్న ఆసక్తిని బట్టి, నీలోన్న ఆతృతను బట్టి, నీలోన్న ఆ డెడికేషన్ బట్టి, అయ్యో నా బిడ్డ ఎంత బాగలేదు అయినా కూడా, ఏమండి ఎంత బాగలేదు అయినా కూడా మందిరానికి వచ్చి నా కాడ మొరపెడుతుంది. మనం ఇప్పుడు మొరపెట్టాం, ఇప్పుడు మొరపెట్టాను, నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు బైబిల్ చదవము, ఇప్పుడు ప్రార్థన చేయం. కొద్దిగా హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ బాటిల్ పెడితే ఏసయ్యా, అవునండి సెలైన్ బాటిల్ పెడితే ఏసయ్యా, ఏసయ్యా ఎంత అనారోగ్యం ఉంది ఏసయ్యా, నన్ను నడిపించవా ప్రభా, నాకు ఇల్లు గుర్తొస్తుంది ఏసయ్యా, నా బిడ్డలు ఎట్లా ఉన్నారా ప్రభా, జడేసుకున్నారా లేదా అసలు ప్రభా, ఎట్ట పోయారా ప్రభా అసలు, అప్పుడు గుర్తొస్తా, అప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమండి అవునా కాదా పిల్లారా? ఉన్నప్పుడు మాత్రము ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రాండి ప్రార్థన చేయంటే అసలు కుదరదండి. హాస్పిటల్లో సెలైన్ బాటిల్ ఒక పక్క ఎక్కుతున్నప్పుడు ఏం అసలు నోట్లో మాటలు రాకపోయినా కూడా ఏసయ్యా ఏసయ్యా ఇప్పుడు ఎట్టుంది ప్రభువా, నా పరిస్థితి ఏంది ప్రభా, అసలు నన్ను లేపుతావా, ఉంచుతావా ప్రభా, పంపిస్తావా ప్రభా, చేస్తారట. ఏందోనండి నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికే మనకి దేవుడు అన్ని విధాలు సహాయం చేస్తాడు. ప్రమాదం మన ఎద్దకు రాకుండా ఉండటానికేనండి. అందుకని దేవుని సన్నిధికి రండి, దేవునికి మన సమస్యలు చెప్దామండి, దేవుని సన్నిధిలో మనము నిలబడదాం పిల్లారా. మనకు కలిగిన దాన్ని గట్టిగా మనం పట్టుకుందామండి. పడిపోవడానికి కారణాలు నేను చెప్పానండి. అశ్రద్ధ ఉంది, అవివేకం ఉంది, ఆవేశం ఉంది పిల్లారా. మనం కూడా పడిపోవడానికి చాలా కారణాలు ఉండి ఆ కారణాలన్నీ తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు మనము ఏ స్థితిలో నుండి పడిపోయినామో అది జ్ఞాపకం చేసుకొని మరలా మనం మారు మనసు కొరకు, మరలా మనం ఏటిని పోగొట్టుకున్నావో అవి కలిగి ఉండడానికి ప్రభువు దగ్గర వేడుకొని సహాయం పొందుకొని మరలా ప్రార్థన శక్తి చేత మరలా మనం బలపరచబడాలని దేవుని పేట మనం చేసినాను. అంత తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా తల్ల ఉంచుదామండి. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అందరం కూడా మన స్థితిని ప్రభువు చెప్పుకుందాం.